ఓపెన్ అంటే ఏంటంటే మొత్తం ఓపెన్ ఉంటుంది. అసలు ఏముండదు అక్కడ. చాలా రకాల అంటే చాలా రకాల బ్రాండెడ్ ఐటమ్స్ మనకు తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి. అండ్ సెకండ్ హ్యాండ్ అయితే చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. ఇంకా అక్కడ కువైట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ యూజ్ చేయని వాళ్ళు అక్కడ ఇచ్చేస్తారు అనమాట. అవి చాలా బాగుంటాయి. బయట దొరికింది దానికంటే అక్కడ ఇంకా బాగా తక్కువ రేట్లో దొరుకుతాయి. పొద్దుగల 9 నుంచి సాయంత్రం 6 దాకా మేము అక్కడనే తిరిగి ఏమేమి ఉన్నాయని తెలుసుకొని మొత్తం చూసి కొన్ని ఐటమ్లు తీసుకొని వచ్చిన మా ఫ్రెండ్స్ అందరం కలిసిపోయినాం అక్కడికి. ఇంకో విషయం చెప్పాలి మీకు, యూట్యూబ్లో నా లైక్ బటన్ పనిచేస్తలేదు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోరు మీ లైక్ బటన్ పనిచేస్తుందా లేదా. ఇది లోపల మార్కెట్ అన్నట్టు. ఇది లోపల ఇట్లుంటాయి మార్కెట్ అని మీకు షాంపిల్ చూపిస్తున్నా. నేను చూసి రెఫరెన్స్ అంతా పందిల మార్కెట్ అని చెప్పినాయి కదా, మొత్తం పందిల టైప్ ఉంటుంది అక్కడ. ఈ మొత్తం అట్నే బయట ఉంటాయి, మనకు నచ్చిన ఐటమ్ తీసుకోవాలి అక్కడ. అందరికి డౌట్ రావచ్చు, బాగా వర్షం పడితే మరి వాటర్ ఎటుపోతాయి, అంతా ఓపెన్ మార్కెటే ఉన్నది కదా అని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తుంది. కానీ వర్షం పడ్డా కానీ ఆ మీద ఎట్లా సెట్ చేసిరంటే వీళ్ళు ఈ పైన ఏంటంటే వర్షం పడ్డ వీళ్ళు లోపలికి డైరెక్ట్ అవతలనే పడేటట్టు చేసిరు అన్నట్టు. ఇక ఒక పైపుల్లాగా ఒకటి పెట్టి బయట సైడే పడేటట్టు చేసిరు, లోపలికి రావు. మన మార్కెట్లకు లోపలికి ఏరియాలకు కూడా రానే రావు అన్నమాట. ఇదే ఓపెన్ మార్కెట్, పందిర్ల మార్కెట్.